అడ్వకేటు హైకోర్టు వారి ఉత్తర్వులు తీసుకొని యాంటిసిపేట్ బెయిల్ తీసుకొని పోయి యాంటిసిపేట్ బెయిల్ ఏముందంటే స్థానిక ఎస్ఐ దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర షూట్ చెప్పని జరిగింది. దాన్ని తీసుకెళ్ళి అక్యూజ్ పర్సన్ తీసుకెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత మరి అక్కడున్న ఏఎస్ఐ గారు సిఐ గారు అనుచితంగా ప్రవర్తించి అక్కడున్న అక్యూజ్ పర్సన్ కొట్టడం జరిగింది. దాంతో కొత్తగా వచ్చిన చట్టాల ప్రకారం ఏ ఒక్క పోలీసు వాడు ఎవరి మీద అటాక్ చేయడానికి లేదు, దెబ్బ కొట్టడానికి లేదు. కాబట్టి ఆయన ఆ ఫోటోలు తీసాడు. ఆ ఫోటోలు తీయగానే ఆ కొట్టిన సిఐ గారు మరొకసారి మన అడ్వకేట్ రవికుమార్పై దాడి చేయడం జరిగింది. ఇది కూడా పూర్తిగా చట్టవిరుద్ధం. ఇది పూర్తిగా పోలీస్ వారి దౌర్జన్య కాండకు పరాకాష్ట. ఎందుకంటే మేము గత చాలా కాలం డిమాండ్ చేస్తూ ఉన్నాం, మాకు చట్టం కావాలి, మాకు న్యాయం కావాలని పెడుతున్నాం. ఏ ప్రభుత్వం స్పందించడం లేదు. మొన్న అమెండ్మెంట్ అయింది అమల్లో కూడా, దాంట్లో కూడా మా యొక్క రక్షణ చట్టానికి అతిగతి లేదు. కాబట్టి మేము హెచ్చరిస్తున్నాం పోలీసు వాళ్ళకు వెంటనే ఆ యొక్క రవికుమార్ సస్పెండ్ చేయాలి, ప్రాసిక్యూట్ చేయాలి, అవసరం కూడా రిమూవ్ ఆన్ సర్వీస్ చేయాలి. ఎందుకంటే నీవు చట్టాన్ని అతిక్రమం చేసిన చర్య మరి మీ యొక్క ఈరోజు ఆ చర్య తర్వాత కాంప్రమైజ్ పిలుస్తారు పోలీసు వాళ్ళు. కానీ వెళ్ళేది లేదు. ఆయన సస్పెండ్ అయ్యే వరకు, మాకు న్యాయవాది క్షమాపణ చెప్పే వరకు, వ్యవస్థ పూర్తిగా మారే వరకు మేము ఉద్యమిస్తూ ఉంటాం. ఈరోజు కేవలం నిరసన మాత్రం వ్యక్తం చేసాం. మా యొక్క రక్షణ చట్టం కోసం మరో ఉద్యమానికి శ్రీకారం చుడతాం. ఎందుకంటే కొత్తగా చట్టాల్లో అయినా సరే ఆ యొక్క న్యాయ సంబంధించిన రక్షణ చట్టం వస్తా అనుకున్నాం, అది రాలేదు. గతంలో ఒక న్యాయవాది నడును నరికేసిర్రు, ఆ యొక్క ప్రాసిక్యూషన్ కూడా అయితే లేదు. ఎందుకంటే న్యాయవాదుల పట్ల ప్రభుత్వానికి చట్టాలకు అటు కోర్టులకు కూడా న్యాయం ఎలాంటి మాకు ధర్మం మా మీద కనికరం లేకుండా అయింది. ఒక న్యాయవాది నరికేస్తే కూడా ఆ కేసుగా 5 సంవత్సరాలు కొనసాగుతూ ఉన్నది. వెంటనే ఆ యొక్క దుర్మార్గ శిక్ష పడితే ఇంకోడు అలర్ట్ అవుతాడు. కాబట్టి ఈ విధంగా న్యాయవాదుల యొక్క జీవితాలు అయితే కత్తిమీ సామలాగా మారిపోయినాయి. కాబట్టి ఈ సందర్భంలో మాకంటూ ఒక ప్రత్యేక రక్షణ చట్టం రాకపోతే ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం. కాబట్టి ఈ యొక్క రవికుమార్పై దాడి చేసిన ఏఎస్ఐని వెంటనే రిమూవ్ చేయాలని చెప్పి, సస్పెండ్ కాదు రిమూవ్ చేయాలని చెప్పి ఈ యొక్క తెలంగాణ వ్యాప్తంగా అన్ని కోర్టులు బైకాట్ చేస్తూ ఉన్నాం. ఏదో సంగారెడ్డి జిల్లా కోర్టులు బైకాట్ చేస్తాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.